ఎప్పుడైతే దేవుని ఆత్మ అనే అగ్ని సంసోనులో చల్లారిపోయిందో అతని కన్నులు ఓడబెరికి వేయబడ్డాయి. అతడు బందీ గృహములో తిరగలి విసిరేవాడైపోయాడు. అతని వలన దేవుని నామానికి అవమానం ఎదురవుతుంది. అతని వలన దేవుని ఆత్మకు దుఃఖం ఎదురవుతుంది. అతనిని పుట్టించుటలో దేవుని ఉద్దేశం ఏంటి? అతనిని మండించుటలో దేవుని ఉద్దేశం ఏంటి? మీరు గమనం చేయండి. 1000 మంది ఫిలిస్తీయులను చంపినప్పుడు వాక్యం సెలవిస్తున్నది, యెహోవా ఆత్మ ప్రేరేపిస్తే జరిగిందా పని. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినప్పుడు ఒక పచ్చి గాడిద దవడ ఎముక చేత 1000 మంది ఫిలిస్తీయులను హతమార్చాడు. అలాగునే అతని చేతిలో ఏమి లేకపోయినా ఒక సింహము బొబ్బరించు మీదకి వస్తున్నప్పుడు ఒకడు మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చివేశాడు. ఎందుకు? దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించగా. ఏది ఈ మంట? ఏది ఈ అగ్ని నీ యొద్ద? దేవుని సన్నిధికి వస్తున్నావు, పోతున్నావు. దేవుని సన్నిధిలో వంతు కొరకు కనబడుతున్నావు. నీలో ఈ మంటకు చోటుందా? నీలో దేవుని అగ్నికి చోటుందా? రవులు కొల్పబడే దేవుని ఆత్మకు చోటున్నదా? పరిశుద్ధ గ్రంథం అంటున్నది, ఆత్మ లేనివాడు నావాడు కాడు.